బీర్ అంటే గుర్తొచ్చింది. బీర్‌ని యాపిల్‌తో తయారు చేసే ఒక డ్రింక్‌ని బీర్ అనాలంటే దాన్ని పర్టిక్యులర్‌గా గ్రెయిన్స్‌తో తయారు చేయాలి. ఆ గ్రెయిన్స్ వీట్ అవ్వచ్చు, రే అవ్వచ్చు, బార్లీ అవ్వచ్చు ఆర్ రైస్ కూడా అవ్వచ్చు. బట్ యాపిల్‌తో, పైనాపిల్‌తో ఆర్ ఎనీ అదర్ ఫ్రూట్‌తో చేస్తే దాన్ని బీర్ అనరు. సైడర్ అంటారు. జస్ట్ ఇన్ కేస్ మీరు ఇన్‌స్టాలో వీడియోలు చూసి మనం కూడా ఇంట్లో యాపిల్ బీర్ తయారు చేద్దాం అని చెప్పేసి స్టార్ట్ చేసినట్టయితే జాగ్రత్త. ఎందుకంటే ఏ ఫెర్మెంటెడ్ బెవరేజ్ అయినా సరే పాస్చరైజేషన్ త్రూ వెళ్ళాలి. అంటే ఆ డ్రింక్‌ని 160 డిగ్రీస్ వరకు వేడి చేయాలి. అలా వేడి చేసినప్పుడు మాత్రమే ఫెర్మెంటేషన్ ప్రాసెస్లో హార్మ్ఫుల్ బ్యాక్టీరియా జనరేట్ అవ్వదు. జస్ట్ ఇన్ కేస్ నువ్వు పాస్చరైజేషన్ చేయలేదంటే దాంట్లో ఉండే హార్మ్ఫుల్ బ్యాక్టీరియా ఎలా ఉంటుందో తెలుసా? ఆ ఫెర్మెంటెడ్ బెవరేజ్ నువ్వు తాగినప్పుడు నీ ఇమ్యూన్ సిస్టమ్ బాగుందంటే నీ పొట్టలో జస్ట్ చిన్న ఇన్ఫెక్షన్ అయ్యి నీకు మోషన్స్ అవుతాయి. అదే నీ ఇమ్యూన్ సిస్టమ్ బాగాలేదనుకో నువ్వు చచ్చిపోయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అది అంత సీరియస్. అందుకే మళ్ళీ చెప్తున్నా, 100కి 200 కకృతి పడి ఇంట్లో బీర్లు తయారు చేయొద్దు. తర్వాత డాక్టర్స్ దగ్గరికి వెళ్తే చెక్కేస్తారు. జస్ట్ ఇన్ కేస్ మీకు ప్రాపర్గా ఒక బీర్ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే బీర్ని కామెంట్ చేయండి, మనమే కవర్ చేద్దాం ఏదో ఒక వీడియోలో. చెప్పడం మర్చిపోయా, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ మంచిగా సపోర్ట్ చేశారు అండ్ ఐ గాట్ 100K ఫాలోవర్స్. Cheers.